Joy University, best emerging university in South India. For admissions, contact. అంటే గౌతమ్ బ్రో ఏంటంటే మీ రైటింగ్ అనేది ఈ సోలో బాయ్ మీద ఇంత ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా అసలు? యా అంటే ఈ సినిమాకి నేనే రైటర్. సోలో బాయ్ ఫిల్మ్కి నేనే రైటర్. బయట ఎక్కువ మేము అంత పబ్లిసైజ్ చేయట్లేదు కానీ సో ఐఎమ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఫిల్మ్లో క్రెడిట్ టైటిల్ కార్డ్లో పడుతుందా? పడుతుందా? ఓకే. స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కంప్లీట్లీ నేనే రాసిన. దెన్ మీరు ట్రైలర్లో చూసిన డైలాగ్స్ అవన్నీ లైక్ నావే. యా అంటే ఒక డైలాగ్ అయితే బాగుంది పోయా, అమ్మాయితో మాట్లాడేటప్పుడు అంటారు చూసారా, అది చాలా బాగా అనిపించింది. ఏంటది? ఎప్పుడు నీ పప్పి డాగిలా నీ చుట్టూనే తిరుగుతుంటా. ఇంతకు నీ లైఫ్లో ఎవరైనా కానీ పప్పి డాగ్ లాగా తిరిగిన సందర్భం అంటే ఉంటాయి కదా మన లైక్ ఎంబీబీఎస్ రోజులా లేకపోతే బయటికి వచ్చిన తర్వాత? ఎంబీబీఎస్ రోజుల్లో కూడా ఉండే. సో ఆబ్వియస్లీ లైక్ మన ఏజ్లో విల్ సీ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఐ మీన్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, సో ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ ఆ పార్ట్లో లైక్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనము ఒక అమ్మాయితో మాట్లాడుతూ మనం ప్రైవేట్గా ఎవరు లేరు, మన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి మాటలే మాట్లాడుతాం. మనమేమో చాలా డీసెంట్గా పద్ధతిగా మాట్లాడాం కదా. సో మూవీలో అట్లా చాలా ఉంటుంది, ఫ్లర్టింగ్ కైండ్ ఆఫ్ అవన్నీ. అంటే లైక్ నేను చూసింది, లైక్ నేను విన్నవి వేరే వాళ్ళ నుంచి అవ్వచ్చు, అవన్నీ చాలా ఉంటాయి. యా అంటే ఈ సోలో బాయ్లో కంప్లీట్గా మీ లైఫ్ స్టోరీ అనుకోవచ్చా? ఎందుకంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా అంటే నా లైఫ్ స్టోరీ కంటే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు సరే నా లైఫ్లో ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పేసి నాకు తెలుస్తుంది కదా. అట్లనే నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో కామన్ పాయింట్స్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లైఫ్లో ఏమేమి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే లైక్ మన రిలేషన్షిప్, దెన్ ఫస్ట్ లవ్ ఉంటుంది. దెన్ ఫస్ట్ లవ్ తర్వాత మనకి ఒకవేళ అది బ్రేకప్ అయిపోతే ఇంకో లవ్ వస్తే ఆ లవ్ని వేరేలా ట్రీట్ చేస్తాం మనం లైఫ్లో, ఇంకొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తాము. దెన్ మన ప్యాషన్ అయి ఉండొచ్చు, కెరియర్ అయి ఉండొచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్క మనిషికి లైక్ డీప్ కోర్లో కనెక్ట్ అయ్యే పాయింట్స్ తీసుకునే రాసిన స్క్రిప్ట్ అనమాట. సో దీంట్లో మోర్ దాన్ స్టోరీ, మోర్ దాన్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ లైక్ ఏ డీప్ ఎమోషన్ బేసిక్గా. సో అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్. అంటే లైక్ వాడు మాస్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, క్లాస్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, ఎనీవన్. సో యాజ్ ఎ యంగ్స్టర్ యూ విల్ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ. ఎంతకు ఏ ముహూర్తాన ఆ నోట్లోంచి అశ్వత్థామ అని వచ్చిందో అది కూడా స్క్రీన్ మీద కూడా పెట్టేసుకొని మరి ముందుకెళ్తున్నారుగా. అంటే అది మా టీం అంటే ప్రతిసారి బిగ్ బాస్ గౌతమ్ అంటే గౌతమ్ కృష్ణ అనగానే ఎవరైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ పర్సన్ అంటే ఎవరు అంటే లైక్ బిగ్ బాస్ గౌతమ్ ఏదో అట్లా వస్తుంటుంది కదా. సో దే డోంట్ వాంట్, అంటే అది రియాలిటీ షో, ఇది ఫిక్షన్ ఫిల్మ్స్. సో దీని మీద ఆ ఇన్ఫ్లిక్షన్ ఏం అవసరం లేదు మనకి, బిగ్ బాస్ అనేది కంటిన్యూస్గా. సో అండ్ అది వేరే ఎక్స్ పర్సన్స్ షో. కానీ అశ్వత్థామ అన్నది ఓన్లీ గౌతమ్ కృష్ణ ఒక్కడికే లైక్ అది ఒక ట్యాగ్ లాగా అయిపోయింది కదా, మిగతా ఎవరికి లేదు అది. సో కైండ్ ఆఫ్ రికగ్నిషన్ కూడా. అంటే ఇప్పుడు నేను చిన్నపిల్లలు చాలామంది బిగ్ బాస్ చూసేవాళ్ళు, వీళ్ళు చిన్నపిల్లలు బాగా చూస్తారు యాక్చువల్గా బిగ్ బాస్ షో. సో నేను ఏదైనా స్కూల్స్కి కానీ ఎక్కడికైనా లేకుంటే ఈవెన్ కాలేజెస్కి అట్లా వెళ్ళినప్పుడు అందరు అశ్వత్థామ అన్న అని అరుస్తుంటారు అనమాట, చిన్నపిల్లలు మెయిన్లీ. సో కైండ్ ఆఫ్ వాళ్ళకు ఒక రీకాల్ వాల్యూ ఉంది ఆ నేమ్తోని. సో నాకు ఒక రికగ్నిషన్ లాగా అది అయిపోయింది కాబట్టి సో దే మూవీ టీమ్ వాంటెడ్ టు పుట్ ఇట్. ఐ వాజ్ ఆల్సో లైక్ ఇట్స్ ఏ గుడ్ టైటిల్. అండ్ అంటే నా ఉద్దేశంలో అశ్వత్థామ అంటే చావులేని పర్సన్. సో నా జర్నీ అండ్ నన్ను నేను కూడా లైక్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తోనే నేను ముందుకెళ్తా, ఎవరేమన్నా ఎన్నిసార్లు పడిపోయినా కూడా మళ్ళీ లేచి ముందుకెళ్ళాలని అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి ఇట్ సూట్స్ మీ వెల్ అని చెప్పేసి సో క్యారీ ఫార్వర్డ్ అని చెప్పిన. ఓకే, సోలో బాయ్ తర్వాత సంగతులు ఏంటి? ఒకవేళ ఆ రిజల్ట్ అనేది ఎలా ఉన్నా కానీ దెన్ వాట్స్ నెక్స్ట్ అని అనుకుంటే మళ్ళీ గో బ్యాక్ టు ద టీవీ సిరీసెస్ అంటే అలా వెళ్ళిపోతారా, లేకపోతే లేదు చచ్చినా బతికినా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ అని మీరు చెప్పారు చూసారా, సో ఆ మూవీస్ అని పట్టుకొని కూర్చొని సోలో బాయ్ ఒకటి పక్కన, సోలో బాయ్ అనే కాదు లైఫ్లో నాకు ఉన్న ఆస్తి మొత్తం పోయినా అంటే నాకు నువ్వు ప్రపంచంలో లైక్ నాకు కట్టుకోవడానికి గుడ్డలుంటే చాలు, లైక్ తినడానికి తిండి ఉంటే చాలు, పడుకోవడానికి లైక్ నేను రోడ్డు మీద కూడా పడుకుంటా. సో ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్, ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. నా ఫోకస్ ఏంటంటే నేను ఒకటి సాధించాలని చెప్పేసి ముందుకెళ్తున్నా. సో దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మళ్ళీ నేను ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్తా, కానీ నేను వెనక్కి అయితే తిరిగి చూడను. అంటే ఆ బిగ్ స్క్రీన్ టార్గెట్. యా అంతే. ఓకే, అండ్ యాక్టింగ్తో పాటు ఇన్ని డిఫరెంట్ క్రాఫ్ట్స్ అనేది కూడా మేనేజ్ చేస్తున్న టైం అనేది ఒకసారి మీరు అనుభవించారు ఇప్పుడు ఈ సోలో బాయ్ ద్వారా. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా కానీ రిస్కీగా అనిపించిన సందర్భం ఏదైనా ఉన్నిందా? యా డెఫినెట్లీ. అంటే ఇప్పుడు సినిమా అంటేనే ఆబ్వియస్లీ చాలా రిస్క్, కానీ ఇక మనం దానికి రెడీ అవుతూనే కదా మనము ముందుకు రాగలుగుతాం. సో ఐఎమ్ రిస్క్ టేకింగ్ పర్సన్ చిన్నప్పటి నుంచి. సో ఐ నో, అంటే ఇప్పుడు
ఆ రిస్క్ మనం తీసుకుంటున్నప్పుడు మనకు ఆ పెయిన్ అన్నది ఉంటుంది మనకి, లేకుంటే అవమానాలు పడాల్సి రావచ్చు, లేకుంటే లైక్ చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు, డిమోటివేట్ చేస్తారు, చాలా థింగ్స్ అంటారు. కానీ సో ఐ అండర్స్టూడ్, అంటే ప్రపంచం ఇట్లనే ఉంటుంది, మనము దానికి భయపడొద్దు, సో మనం ముందుకే వెళ్ళాలని చెప్పేసి నాకు ఎప్పుడో ఆ క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట ఇంకా నాకు. ఈ సోలో బాయ్ మూవీ మీద ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు భయ్యా? సోలో బాయ్ మీద అంటే అలాంగ్ విత్ రైటింగ్ నాకు ఒక 6 months పట్టింది. ఓకే. సో దాని తర్వాత ఓవరాల్గా చెప్పాలంటే ఒక 2 years ఆఫ్ మై లైఫ్ నేను కేటాయించిన. మధ్యలో ఒక 6 months బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 కలిపి ఒక 6 to 8 months దానికి వెళ్ళిపోయింది అనుకుంటే. సో ఒక 1.5 year ఆఫ్ మై లైఫ్. సో కంప్లీట్గా ఒక 2 years వేసుకున్నాం. 1.5 to 2 years. ఈ 2 years అనేది కూడా ఏంటంటే ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్గా సో అన్నీ మనకు అనుకూలంగా ఉన్న టైంలో సో ఒక 2 years మన ఒక ప్రాజెక్ట్ మీద కూర్చోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్లీ కరెక్ట్. అంటే ఇప్పుడు మనము నమ్మిన దాని మీద మనం 2 years and 20 years కూడా కూర్చోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ బ్రదర్స్ వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ ట్రై చేసి ఎన్నో ఇయర్స్ ట్రై చేస్తేనే వాళ్ళు ఫ్లైట్ని కనిపెట్టగలిగినారు. సో అట్లా మనం ఒక్కసారి మనము లైక్ ఒకటి ఫిక్స్ అయ్యి దిస్ విల్ వర్క్ అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని చెప్పేసి అంటే సో నేను దానికి 2 years కాదు 3 years కాదు, లైక్ హౌ మచ్ ఎవర్ టైమ్ ఇట్ టేక్స్ ఐ విల్ స్పెండ్ ఇట్. ఎందుకంటే నేనేం బిలీవ్ చేస్తా అంటే లైక్ యూజ్లెస్ థింగ్స్ మనం 10 చేసే కంటే యూస్ఫుల్ థింగ్ ఒక్కటి చేస్తే లైఫ్లో బాగుపడతామని అనుకుంటా. అందుకే నా బాడీ ఆఫ్ వర్క్ చూస్తే మీరు ఎప్పుడో ఒక 6 monthsకో 8 monthsకో ఒక 10 monthsకో 1 yearకో లాస్ట్ 2-3 years చూసుకుంటే అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటుంది. ఒక బిగ్ బాస్ సీజన్ 7, దెన్ ఒక 1 year తర్వాత మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8, దాని తర్వాత ఇప్పుడు ఒక 6 months అయిపోయింది, ఇప్పుడు సోలో బాయ్. కానీ ద ఇంపాక్ట్ విల్ బీ లైక్ గ్రేట్ నా ఉద్దేశంలో. నేను అదే ఒక 10 ప్రాజెక్టులు చేసుకుంటా ఏది సరిగ్గా లేకుండా జస్ట్ వచ్చి వెళ్ళిపోయే టైప్ అయితే లాంజివిటీ ఉండదు అనమాట నా ఉద్దేశంలో. సో చేసింది ఒక్కటైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తే లాంజివిటీ ఉంటుంది. ఓకే. సో లాంజివిటీ కోసం యూ టేకెన్ ఇంత టైం అనేది కూడా దీని మీద ఇన్వెస్ట్ చేశాను. ఓకే. అంటే దీని తర్వాత అంటే ఏంటి? దీని తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, అది నేను ఇది అయిన తర్వాత లైన్లో పెట్టారా? లైనప్లో ఉంది. ఓకే. ఎవరు లేని టైంలో సో వాట్ ఈస్ గౌతమ్ కృష్ణ? ఎవరు లేని టైంలో ఏంటంటే లైక్ అంటే ఎవరు మనకేం లేరు, సింగిల్ అంటే వాట్ ఈస్ గౌతమ్ కృష్ణ? సో లైక్ ఎవ్వరు మనకి లేరు, మనకి ఏ సపోర్ట్ లేదు అన్నప్పుడే మనము ఇంకెక్కువ స్ట్రాంగ్ అవ్వగలుగుతామని నా ఫీలింగ్. సో ఎప్పుడైనా మనకి ఎంత ఎక్కువ సపోర్ట్ ఉంటే మనం అంత వీక్గా ఉంటాం. సో ఇప్పుడు మనకి ఏది లేదు, ఆప్షనే లేదు, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, ఇంకేం చేద్దాము అన్నప్పుడే మనలోని యాక్చువల్లీ క్రియేటివిటీ కానీ లేకుంటే మనలోని ఒక థాట్ ప్రాసెస్ కానీ బయటకు వచ్చి మనకి సమాధానాలు బయట ఎక్కడ దొరకవు. మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనలోనే ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి సమాధానం మనలోనే ఉంటుంది. సో ఐ బిలీవ్ దట్. అంటే నేను బయట ఎక్కడికో వెళ్ళి ఎవరినో అడగను, నేను నెక్స్ట్ ఏం చేయాలి లేకుంటే ఇప్పుడు ఏం చేయాలని ఎవరిని అడగను లైఫ్లో నేను ఎప్పుడు. సో నాకు బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఎవరితోని నేను దాన్ని ఎక్కువ పుట్ డౌన్ చేయను. సో లైక్ ఐ ఆస్క్ మై సెల్ఫ్ లైక్ గట్ ఫీలింగ్ అంటారు కదా, సో ఐ బిలీవ్ దట్. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు అంటే ఏంటిది గట్ ఫీలింగ్ అది ఇది, కానీ తర్వాత అర్థమైంది గట్ ఫీలింగ్ ఈజ్ వెరీ లైక్ జెన్యూన్. అంటే మనకి ఇది అనిపించింది చాలా బలంగా లోపల సంథింగ్ విల్ వర్క్ అని అనిపించింది అంటే దట్ విల్ వర్క్. అంటే మనం అనుకున్నట్టు వర్క్ అవ్వకపోవచ్చు కానీ ఇన్ సమ్ అదర్ వే ఇట్ విల్ వర్కౌట్ ఫర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నా ఫస్ట్ ఫిలిం కమర్షియల్లీ కానీ లేకుంటే జనాల్లోకి రీచ్ అవ్వలేదు, నేను ఎక్కువ మందికి తెలియదు. కానీ నాకు నా ఫస్ట్ ఫిలిం వల్లనే బిగ్ బాస్ వచ్చింది, నా ఫస్ట్ ఫిలిం వల్లనే సోలో బాయ్ ఫిల్మ్ వచ్చింది. అది చూసి ప్రొడ్యూసర్కి నచ్చి ఇతను బాగా యాక్ట్ చేస్తాడు, బాగుంటాడు ఆన్ స్క్రీన్ అని చెప్పేసి అనిపించి. సో ఇట్స్ లైక్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇంకా మనకి ప్రతిదీ ఒకటి ఇంటర్లింక్డ్. అంటే అక్కడ మనం ఫెయిల్ అయినాము టెంపరీగా లైక్ అనుకోవచ్చు, కానీ లైక్ లాంగ్ రన్లో చూసుకుంటే సో దట్ అది నేను చేయకుండా ఉండుంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఓకే. సో that's how life works.